రెండో విషయం మనం చూడగలిగితే 2వ వచనం నుండి 4వ వచనం వరకు మనం చూడగలిగితే లూకాసు వార్త ఏమండి, లూకాసు వార్త 24వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనాన్ని మనం చూస్తున్నాం. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇక్కడ గమనించండి, ఆ స్త్రీలు పరిగెత్తి ఏంటి, మనం అనుకున్నది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. ఈ రాయి మన కొరకు ఎవరు తీస్తారని మనం చింతించుకుంటూ వచ్చాం కదా, ఇదేంటి రాయిలు దొరలింపబడి ఉంటున్నా మనం చూస్తున్నాం. ఏం జరిగిందని చెప్పి వాళ్ళు పరిగెత్తి లోపలికి వెళ్ళారు. లోపల ఎవరు కనబడలేదు చెప్పండి? యేసు దేహము వారికి కనబడలేదు. ప్రియులారా, మరి యేసు దేహం ఎక్కడికి వెళ్ళిందని వాళ్ళందరూ కంగారుగా ఉన్నారు, ఆలోచనలు పడిపోయారు. ఏం జరిగింది, ఏమైంది అని చెప్పి వాళ్ళందరూ ఆలోచనలో ఉన్నప్పుడు ఇక్కడ గమనించండి ప్రియులారా, యేసు ప్రభు మరణించక మునుపు ఏమండి నిష్ప్రయోజనమైన శరీరంతో మరణించాడు. ఆయన మరణించిన తర్వాత ఏమండి మహిమ దేహంతో తిరిగి లేచినట్టుగా వాళ్ళకు తెలియదు. ఏమండి అక్షయ దేహం అంటే ఏమండి నాశనకరమైన దేహంతో ఆయన మరణించి ఏమండి శాశ్వతమైన దేహముతో, అక్షయమైన దేహముతో, మహిమ దేహముతో తిరిగి లేచినట్టుగా ఆ స్త్రీలకు తెలియదు. ప్రేమైన దేవుని వారుల ప్రభుల వారు ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. మీరు చూడగలిగితే యోహాను సువార్త 20వ అధ్యాయము మరి 19వ వచనాన్ని మనం చూస్తున్నాం. తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యలో నిలిచెను. ఇక్కడ గమనించండి, యూదుల మమ్మల్ని కూడా చంపుతారేమో, కొడతారేమో, తిడతారేమని చెప్పి యూదులకు భయానికి ఆ శిష్యులందరూ కూడా ఒక ఇంటిలో కూడుకునడం, అక్కడ భయ ఆందోళనతో ఉండడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ గమనించండి, వాకిలి మూసినట్టుగానే ఉంది. యేసు ప్రభుల వారు లోపలికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు బతికి ఉన్న ఆ దేహము ఏమండి ఇంటి తలుపులు మూసినప్పుడు పోయే అవకాశం లేదు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ దేహముతో మనం ఎక్కడైనా ప్రవేశించవచ్చు, ఆయన ఎక్కడైనా ఉండవచ్చు, ఆయన ఏ స్థలములైనా ఆయన పోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎలాగైతే యేసు ప్రభుల వారు ఏమండి మరి మహిమ దేహంతో లేచినట్టుగా మనం చూసి ఇక్కడ గమనించండి, ఈ దేహము చేత నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఏది చేసినా మృత్యుంజయుడిగా తిరిగి లేచిన ఆ న్యాయాధిపతి ఎదుట ఏమండి నువ్వు ఏ తప్పు చేసినా ఏ మంచి చేసినా ఆ న్యాయాధిపతి ఎదుట మనం నిలబడవలసిన దినం ఒక దినం వస్తుంది. ఏమండి ఆ యేసు దేహం లేకపోయేసరికి వాళ్ళందరికీ కలవరపడ్డారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు, ఆయన దేహం ఎవరు తీసుకెళ్లారని చెప్పి ఆ స్త్రీలందరూ కూడా ఆందోళన చెందుతుంటే ఇక్కడ గమనించండి, యేసు ప్రభు ఎక్కడ వెళ్ళాడు అంటే ఆయన ఏమంటే పరదేశికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఏమంటే దేవుని పిల్లలు ఉన్న చోటుకి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన దేవుని సన్నిధానంలో దేవుని రాజ్యంలో వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన వెళ్ళిన తర్వాత మనము కూడా ఈ భూమి పైన ఈ దేహంలో ఉన్నంత కాలము ప్రభుకి మన దూరస్తులుగా ఉన్నాం. ఏమండి ఈరోజు చాలా మంది దైవజనులు, ఈరోజు చాలా ప్రాంతాలలో గొప్ప దైవజనులు మరణిస్తున్నారు కదా. మనం ఏమనుకుంటామంటే మరణించిన వారు ఎక్కడ వెళ్తారో, మరణించిన వారు ఏ స్థలానికి వెళ్తారో మనం ఆలోచిస్తాము. కానీ ఇక్కడ గమనించండి, మరణించిన వారు దేవుని సన్నిధానానికి వెళుతారు. మరణంలో ఏమంటే మరణం రాకమునుపు మనందరూ కూడా ఈ దేహంలో ఉన్నంత కాలం ప్రభుకి దూరస్తులమే, ప్రభుకి మనం దూరంగా ఉన్న వాళ్ళమే. ఎప్పుడైతే మనం మరణిస్తామో ప్రభుకి దగ్గర అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుని వారులారా, యేసు ప్రభు ఒక దేహాన్ని చూసి వాళ్ళు కంగారు పడ్డారు, వాళ్ళు భయపడ్డారు. కానీ తర్వాత విషయం వాళ్ళకి తెలిసింది, యేసు ప్రభు లేచింది ఏమండి నిష్ప్రయోజన దేహంతో మరణించి ఏమండి మహిమ దేహంతో తిరిగి లేచాడని వాళ్ళకి తర్వాత అర్థమైంది. ప్రేమైన దేవుని వారులారా, మనము కూడా ఈ నిష్ప్రయోజనమైన దేహంతో మరణిస్తాము. ఏమంటే నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధమైన జీవితం కలిగి దేవుని కొరకు నీతిగా పవిత్రంగా ఉంటే మనం కూడా ఈ నిష్ప్రయోజనమైన దేహంతో మరణించి ఏమండి మహిమ దేహంతో రెండోసారి ప్రభు రాకడలో మనం కూడా ఎత్తబడతామని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది.